హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ కిచెన్. ఈరోజు మనం ఫిష్ ఫ్రై చేద్దాం, కొంచెం డిఫరెంట్ స్టైల్లో. నేను ఇక్కడ కొన్ని ఫిష్ తీసుకున్నాను. ఈరోజు మనం వెల్లుల్లి కారంతో ఫిష్ ఫ్రై చేద్దాం. ఇక్కడ వెల్లుల్లి కారం, పసుపు, ఉప్పు, చిల్లీ పౌడర్ తీసుకున్నాను. అలాగే కొంచెం లెమన్ జ్యూస్ కూడా. మనం కొంచెం ఆయిల్ పోసుకొని లెమన్ జ్యూస్ కలుపుకొని మంచిగా మిక్స్ చేసుకుందాం. అన్ని స్పైసెస్ ఇందులో మిక్స్ అయ్యేలాగా మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇది స్పైసీగా చాలా బాగుంటుంది ఫిష్ ఫ్రై. మనకు కోల్డ్ ఫీవర్ అయినప్పుడు మనకి కొంచెం స్పైసీ తినాలనిపిస్తుంది కదా, అప్పుడు మనం వెల్లుల్లి కారం తింటాము చాలామంది. అయితే ఈరోజు నేను ఈ వెల్లుల్లి కారంతోనే ఫిష్ ఫ్రై చేసి చూపిస్తున్నాను. కొంచెం ఇప్పుడు ఆయిల్ పోసాను, హాఫ్ లెమన్ స్క్వీజ్ చేశాను. ఆ హాఫ్ లెమన్ జ్యూస్ ఇందులో వేసేసి మంచిగా ఒకసారి మిక్స్ చేసి ఈ ఫిష్ ముక్కలకి మొత్తం మనం పెట్టేసి మ్యారినేట్ చేసుకోవాలి. మంచిగా ఫిష్ పీసెస్కి మంచిగా పెట్టేసేయండి ఇది మ్యారినేషన్. ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ పెట్టేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకవేళ మీరు ఈవినింగ్ చేయాలనుకుంటే, ఒకవేళ మీకు టైం ఉంటే మీరు మార్నింగ్ కూడా దీన్ని మ్యారినేట్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 1 అవర్ పక్కకు పెట్టాను రెస్ట్కి. మ్యారినేట్ మొత్తం మంచిగా మిక్స్ చేసిన తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేయండి మ్యారినేట్కి. మంచిగా అన్ని సైడ్స్ మంచిగా మిక్స్చర్ పెట్టేసేయండి. నేను ఇలా మొత్తం మిక్స్ చేసి పెట్టేశానండి. ఇప్పుడు నేను దీనికి ఒక 1 అవర్ రెస్ట్ ఇచ్చేస్తాను. రెస్ట్ ఇచ్చిన తర్వాత మీకు ఫ్రై చేసి చూపిస్తాను. ఆఫ్టర్ 1 అవర్ నేనైతే ఇక్కడ ఒక ప్యాన్ పెట్టేసి అందులో ఆయిల్ పోసాను. ఆయిల్ హీట్ అయ్యాక నేను 1 బై 1 ఒక్కొక్క పీస్ తీసి అందులో పెట్టేశాను. టూ సైడ్స్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేయండి. ఫస్ట్ వేయగానే తిప్పకండి, ఎందుకంటే ఫిష్ చాలా డెలికేట్ ఉంటుంది కదా, బ్రేక్ అవుతుందండి. సిమ్ మీద మంచిగా కుక్ అవ్వనివ్వండి. నేనైతే ఇప్పుడు ఫ్లిప్ చేశానండి ఫిష్ పీసెస్ని. వేసిన వెంటనే ఫ్లిప్ చేస్తే మొత్తం మసాలా అంతా ప్యాన్కి అంటుకుంటుంది. అందుకే ఒక 5 to 7 minutes అయిన తర్వాత ఫ్లిప్ చేస్తే పీసెస్కి మసాలా చాలా బాగా అంటుకుంటుంది. నేను అలాగే అన్నీ తీసేసి నెక్స్ట్ బ్యాచ్ కూడా ఇలానే ఫ్రై చేస్తున్నాను. చూడండి, ఫిష్ ఫ్రై రెడీ అయింది. వేడివేడిగా క్రిస్పీగా వేడివేడిగా చాలా బాగుంది టేస్ట్. మనకి కోల్డ్ ఉన్నప్పుడైతే ఇలా ఒకసారి డెఫినెట్గా ట్రై చేసి చూడండి. మంచిగా హాట్ స్పైసీగా ఈ వింటర్ సీజన్లో చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్లో చెప్పండి. నెక్స్ట్ మీకు ఏ రెసిపీ కావాలో అది కామెంట్ చేయండి. బాయ్ గైస్.